భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం జగ్గారం గొందిగూడెం గ్రామంలో గృహ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం ప్రారంభించారు. తమ సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో త్రాగునీటి అవసరాల కోసం చేతి పంపులను కూడా ప్రారంభించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడికి ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో 35,000 ఓట్ల మెజార్టీతో ఆ రోజున గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతా ఉన్నాయి. అందరూ నీళ్ళలోకి రండి, ఎండలో ఉండకండి, ఎండలు బాగున్నాయి, ఇంటి కిందికి రండి, ఎవరు ఎండలో నిలబడకండి. ఆనాడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో నేను బొరుగుంపాడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజున కూడా ఎమ్మెల్యేగా గెలిపించినారు. బొరుగుంపాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది ఇల్లు ఇందిరమ్మ ఆనాడు కట్టించిన. మధ్యలో 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత మొన్నటి దాకా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్టియారా. మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తా ఉన్నారు. ప్రజలకి బ్రహ్మరథం పడుతా ఉన్నారు. గ్రామీణ ఎన్నికలు జరిగినా, టౌన్